అత్తయ్య, అసలేం ఆలోచిస్తున్నారు మీరు? తాళి కట్టారు, కానీ ఏ పరిస్థితుల్లో కట్టారో చెప్పారు కదా. ఎవరో ఆడుతున్న నాటకానికి మన జీవితాలు బలి కాకూడదు అత్తయ్య. దయచేసి ఆవేశపడద్దు. మీరు చెప్పండి, తాళి కట్టారా లేదా? అది నిజమే అని తెలుసు, కాని మీ నోట్లోంచి వినాలి. చెప్పండి. కట్టాను బ్రాహ్మణి. దట్స్ ఇట్. ఇక దీని గురించి మాట్లాడుకోవాల్సింది, ఎవ్వరూ ఆలోచించాల్సింది ఏమీ లేదు. లాయర్ గారు, ఇవి మాకుండే కంపెనీలు, ఫ్యాక్టరీలు, ప్రాపర్టీలు, షేర్లు, మొత్తం లిస్ట్. న్యాయంగా కనకానికి ఎంత రావాలో అంత రాసిస్తున్నా. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. బ్రాహ్మణి, ఏం చేస్తున్నావు? తనకు ఆస్తి రాసివ్వడం ఏంటి? ఎందుకు ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకుంటున్నావు? పెద్ద మనిషి, ఏంది? నేను శత్రువు అనుకున్న మనిషే నా బాధను అర్థం చేసుకుని నాకు న్యాయం చేయాలని చూస్తుంటే అన్యాయం చేసిన నువ్వొద్దంటావేంది? నాకు రావాల్సింది నాకు వస్తాంది, నువ్వు గమ్మునుండు. ఏంది గమ్మునుండేది? ఎవరాస్తి దోచుకుపోవాలని చూస్తున్నావు? అత్త, నువ్విది మొసలి కన్నీరు కారిస్తే కరిగిపోయినట్టున్నావు. ఇది ఆస్తి కోసమే ఇదంతా చేస్తుంది. ఆ ఆస్తి ఇస్తే మనం ఓడిపోయినట్టే అత్త. ఈ రోజు సగం ఇస్తే రేపు మొత్తం ఎట్లా లాక్కోవాలా అని చూస్తుంది. పొద్దత్త, చిల్లి గవ్వ కూడా దీనికి ఇయ్యనికి వీల్లే. పొద్దత్త. అవునత్తయ్య, ఇప్పుడు మీరు ఆస్తి ఇచ్చారంటే మావయ్య తప్పు చేశారని ఒప్పుకున్నట్టే. మావయ్య మీద తనకి అధికారం ఇస్తున్నట్టే. అధికారం ఇవ్వడానికి నేనెవరిని మృదులా? ఎప్పుడు ఈ నిజం తెలిసిందో అప్పుడే ఆయన మీదున్న అధికారాన్ని, హక్కుని వదిలేశా. బ్రాహ్మణి, అంత మాటనొద్దు బ్రాహ్మణి. నేను నిజంగా తప్పు చేసుంటే, నీకు ద్రోహం చేయాలని చూసుంటే నువ్వే శిక్ష వేసినా భరించేవాణ్ణి. నీకు నా మొహం చూపించుకోలేక నాకు నేనే శిక్ష వేసుకునేవాణ్ణి. నేనే తప్పు చేయలేదు బ్రాహ్మణి. నువ్వీ నిర్ణయం తీసుకొని నన్ను దోషిని చేయొద్దు. అమ్మా, ప్లీజ్ అమ్మా. నువ్వు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా మేమెవరో నీకెదురు చెప్పలేదు, కానీ ఇది మనందరి జీవితాలను మార్చేసే విషయం. అసలు ఆ రోజు ఏం జరిగిందో మొత్తం తెలుసమ్మా, కానీ ఆధారాలు దొరక ఇలా చేతులు ముడుచుకొని కూర్చోవాల్సి వస్తుంది. అమ్మా, కొంచెం ఓపిక పట్టమ్మా.
ఈ కనకం చేసిన కుట్రేంటో నాన్న దానికి ఎలా బలైపోయారు మొత్తం ఆధారాలతో సహా నిరూపిస్తామమ్మా. అంతవరకు నువ్వు ఏ నిర్ణయం తీసుకోవద్దు ప్లీజ్ అమ్మా. అసలు ఇలా ఎలా చేస్తున్నావు పెద్దమ్మా? ఆస్తి అడిగిందని ఇచ్చేయడమేనా? ఆవిడ నాటకం ఆడుతోందని నీకు తెలుస్తోందిగా, అయినా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు? ఈరోజు ఆస్తి అడిగింది, రేపు పెద్దనాన్ని ఇచ్చేయమంటుంది. ఇచ్చేస్తావా పెద్దమ్మా? మనం ఇవ్వడం ఏంట్రా? ఇక ఆయన ఉండాల్సింది ఇక్కడ కాదు, అక్కడే. సగమాస్తే వచ్చింది, మిగతా సగానికి ఏం ప్లాన్ చేయాలనా అని సోచాయిస్తున్నా. నువ్వే దారి చూపినావు బ్రాహ్మణిదేవి. నీ మొగుణ్ణి తీసుకుపోయి ఆస్తి మొత్తం లాక్కొని బికార్ని చేసి బయటికి పంపుతా. ఏం మాట్లాడుతున్నావు బ్రాహ్మణి? ఇంతకన్నా చచ్చిపోమని చెప్పాల్సింది. అవును, అదే కరెక్ట్. నేను ప్రాణాలతో ఉన్నంత వరకే కదా ఈ కనకం అడిగేది, నువ్విచ్చేది. మనిషి మనసు అన్నీ ఇక్కడే ఉన్నాయి. నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నీవాణ్ణే బ్రాహ్మణి. ఇక్కడే ఉంటాను, నీతోనే ఉంటాను. అమ్మా ఏమైంది నీకు? నాన్న ఎలా వెళ్ళిపోమంటున్నావు? అసలు నాన్న లేకుండా మనమంతా ఎలా ఉంటాం? ఇలాగే నిజం తెలిసాక నేను నిన్నటి నుంచి ఎలా ఉంటున్నానో అలాగే ఉండాలి. ఇది మన తలరాత. మన చేతుల్లో ఏమీ లేదు నాన్నా. అనుభవించాల్సిందే. ఏందత్తా, సంబంధం లేకుండా ఏందేందో మాట్లాడుతున్నావేంది? మన జీవితాల్ని ఇలా చిక్కుల్లో పెట్టిన దాన్ని తన్ని తరిమేయక ఆస్తిస్తానని చెప్పి ఇప్పుడు మావయ్యని కూడా తీసుకుపోమని చెప్తావా? ఏమైందత్తా నీకు? మీకు చెప్పేంత పెద్దదాన్ని కాదత్తయ్యా, కానీ బాధలోనూ ఆవేశంలోనూ నిర్ణయం తీసుకుంటే జీవితాంతం మిగిలేది బాధే. మీకు మాత్రమే కాదత్తయ్యా, మా అందరి జీవితాల్లో మిగిలేది కూడా బాధే. అయినా మావయ్యని పొందేంత అర్హత వదిలేయాల్సినంత పెద్ద తప్పు మావయ్య చేయలేదు. ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య.
ఆలోచించడానికి ఏం లేదు మృదుల. వెళ్ళమంటే వెళ్ళిపోవడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. ఏందయ్యా పొమ్మంటే సిగ్గు లేకుండా ఇంకా ఏండే ఉంటానంటావేంది? నేను పెండ్లాని కానా? నాతో ఉండలేవా? నోర్మోయ్, నీ మెడలో తాళి కట్టింది నీ జీవితం నాశనం కాకుండా ఉండడానికి, అంతేగాని నా జీవితాన్ని నాశనం చేసుకోవడానికి కాదు. ఇదే నా కుటుంబం, నా ప్రాణం. ఇక్కడే ఇలాగే నా ప్రాణాలు వదిలేస్తాను గాని ఒక్క అడుగు కూడా బయట పెట్టను. పోనీ నా ప్రాణాలు వదిలేస్తానంటే వెళ్తారా? బ్రాహ్మణి, అవును. ఇప్పుడు మీరు ఆవిడతో వెళ్ళకపోతే నేను చచ్చినంత ఒట్టే. బ్రాహ్మణి. అమ్మా, అత్తయ్య, అత్త, వద్దత్తయ్య. అమ్మా, ఏంటమ్మా ఇది? అసలు ఏమైంది ఈరోజు నీకు? అత్తయ్య వద్దు, ఏదో పొమ్మండం కాదు. మావయ్యని దూరం చేసుకుని మీరుండలేరు. ఆ బాధను భరిస్తూ బతకలేరత్తయ్య. బ్రతకగలను. జరిగిన దానికి వేరే ఆడదైతే గుండె పగిలి చచ్చుండేది. నేను బ్రతికే ఉన్నాను కదా. కళ్ళల్లో ఒక్క చుక్క నీరైనా కనిపిస్తోందా? ఇలాగే నేను ధైర్యంగా బతకగలను. కాని ఆయన ఇక్కడే ఉండే ఎవరో నా గుమ్మంలో నిలబడి నా భర్తని తన భర్త అని అడుగుతుంటే అప్పుడు బతకలేను. నా దగ్గరే ఉంటూ నా భర్త కానట్టు ఉండటం కంటే పూర్తిగా కాకుండా పోతే మంచిది కదా. అక్కడే ఉంటే ఇంకా మంచిది కదా. వెళ్ళని, ఎక్కడో ఎవరో ఆయన వల్ల సంతోషంగా ఉండని, నేను మాత్రం ధైర్యంగా ఇక్కడే ఇలాగే ఉంటా. లేదత్తయ్య, మీరు ధైర్యంగా లేరు. లోపల ఎంత ఏడుస్తున్నారో తెలిసిపోతోంది. వద్దత్తయ్య, జీవితంలో చిన్న పొరపాటు జరిగింది కదా అని జీవితాన్ని వదులుకోకూడదత్తయ్య. మృదులా, ఆపుతావా? చాలు, నిర్ణయం తీసుకున్నాను. ఇంకెవ్వరూ ఏమీ మాట్లాడొద్దని చెప్పాను కదా. ఎందుకు మాట్లాడుతున్నారు? నేనే నిర్ణయం తీసుకున్నా నా గురించి, నా పిల్లల గురించి కన్నా మీ గురించే ఆలోచించి తీసుకున్నా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకొని దయచేసి వెళ్ళిపోండి. లేదంటే బ్రాహ్మణి వేసిన ఒట్టు ఇచ్చిన మాట మీద నిలబడుతుందని మీకు తెలుసు కదా. తెలుసు బ్రాహ్మణి, ఒకసారి నువ్వు నిర్ణయం తీసుకున్నాక దాన్ని మార్చుకోవని తెలుసు. నేను వెళ్ళిపోతా. కానీ నేను చెప్పినట్టు నువ్వు చేస్తే, నువ్వు చెప్పినట్టే నేను వెళ్ళిపోతా. నాతో పాటు
మీరందరూ అక్కడికి రావాలి. మీరు నాతోనే ఉండాలి. ఓ పెద్ద మనిషి, ఏంది కొత్త నాటకం? వద్దు పొమ్మంటే వదిలిరాక మందనేసుకొని వస్తారంటావేంది? అయినా నా ఇంటికి ఈ మందంతా వస్తానంటే నేనెట్లా ఒప్పుకుంటాననుకున్నావు? నువ్వు ఒప్పుకునేదేంటి? నువ్వు కావాలనుకుంటే నన్ను రమ్మనే హక్కుందేమో, కానీ నా వాళ్ళని నాతో ఉండొద్దనే హక్కు నీకు లేదు. లాయర్ గారు చెప్పండి. అవునమ్మా, నీకిష్టమైతే ఆయన్ని నీతో తీసుకెళ్లొచ్చు, లేదంటే వదిలేయొచ్చు. కానీ ఆయన మొదటి భార్యని పిల్లల్ని వదిలి ఉండమనే హక్కు నీకు లేదు. అర్థమైంది కదా? ఇప్పటి వరకు నీ వల్ల జరిగింది చాలు. ఇప్పుడైనా కాస్త నోరు మూసుకునుంటే మంచిది. సరే, గట్లనే తీసుకురా. గిప్పుండే కాదంటే మొదటికే మోసమైతుంది. వాళ్ళని ఎట్లా తిప్పి పంపాలనో నేను చూసుకుంటా. చెప్పు బ్రాహ్మణి, నాతో పాటు మీరు వస్తానంటే నేను వెళ్తాను. ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి? ఏ గాలైతే నాకు తగలకూడదని పంపిస్తున్నాను, ఆ గాలి పీల్చడానికి మళ్ళీ రమ్మంటున్నారా? అసలు ఎలా వస్తాననుకుంటున్నారు? అన్నీ వదిలి బతకడానికి సిద్ధపడినదాన్ని. నేనేంటో నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వు బ్రాహ్మణి. లేదంటే నేనక్కడికి వెళ్ళడమే అనవసరం. ఇప్పుడే ప్రాణాలు వదిలేయొచ్చు. ఏం మాట్లాడుతున్నావు మావయ్య? అసలు మీరు పోనీకే వీళ్ళే అనుకుంటే మేమెట్లా వస్తామనుకుంటున్నావు? వీళ్ళే మావయ్య, మీరు కూడా ఈ నుంచి పోనీకి వీళ్ళే. లేదు మానసి, అత్తయ్య ఒక్కసారి చెప్పాక జరిగి తీరాల్సిందే. అలాగే మావయ్య అన్నది కూడా జరగాల్సిందే. మనం అందరం మావయ్యతో వెళ్తున్నాం మానసి. మృదులా, ఏం మాట్లాడుతున్నావు? బ్రాహ్మణి, మనిషిని ఉరితీసేటప్పుడు కూడా కోరిక కోరతారు. నేనడిగే చివరి కోరిక అనుకో. నా కళ్ళ ముందు నువ్వు ఉండాలి. నేనేంటో నీకు తెలియాలి బ్రాహ్మణి. నేను అంతా ఆలోచించి చెప్తున్నాను అత్తయ్య. మీరొక్కసారి నాతో రండి ప్లీజ్ అత్తయ్య. మృదులా, ఏం చేస్తున్నావు? మానసి, నా మీద నమ్మకం ఉందా లేదా మాట్లాడుకుంటారా? రండి అత్తయ్య, రండి. పద మానసి. రండే రండి, కాందాన్ మొత్తాన్ని నా కాళ్ల కిందుంచుకుంటాగా. చెప్తా ఒక్కొక్కరి పని.
మృదుల, ఏం చేస్తున్నావు అసలు నువ్వు? ఆ ఇంటికి మనం వెళ్ళడం ఏంటి? వెళ్ళాలత్తయ్యా, అంతకు మించి వేరే దారి లేదు. ఏం మాట్లాడుతున్నావో సమజైతుందా? దాని మొహం చూసుడే పాపం అనుకుంటే దానింటికి పోతావంటవా? ఆడికి పోయి చాకరీ చేయనికా? మానసి, అది తనిల్లు కాదు, మనిల్లు, మన అమ్మ నాన్నల ఇల్లు. అది కూడా ముందే ప్లాన్ చేసి తీసుకుంది. ఏదైనా కాని మృదుల, ఆడుంటే అది దానిల్లా అవుతుంది. అసలు ఎట్లా పోదామనుకుంటున్నావు? ఆడికి అంత కర్మేంది? అంటే మన గురించి ఆలోచిస్తున్నవే గాని మావయ్య ఏమైపోయినా పర్వాలేదా? మావయ్యకేమైతుంది? మావయ్య కూడా పోడు. ఆ మాట అత్తయ్యని చెప్పమను.